నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన మృతికి సంబంధించి అధికారులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. యూపీలోని బాందా జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం సాయంత్రం 8:25 సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో జైలు అధికారులు ఆయనను దుర్గావతి మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ గుండెపోటుతో చనిపోయారు అని బులెటిన్లో పేర్కొన్నారు. అన్సారీ మృతితో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్లో 144 సెక్షన్ విధించారు. బాందా, మౌ, ఘాజీపూర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీస్ బలగాలతో పాటు సెంట్రల్ రిజర్వ్ బలగాలను మోహరింపినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. కాగా యూపీలోని మౌకు చెందిన అన్సారీపై మొత్తం 61 కేసులున్నాయి. అందులో 15 హత్య కేసులు. 1980లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990లో సొంతగా గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపూర్, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు, కిడ్నాప్లకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడటంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ హత్య కేసులో గత ఏడాది ఏప్రిల్లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీకి లైసెన్స్ కలిగి ఉన్నారని అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవిత ఖైదు విధించింది. 5 సార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముక్తార్ 2 సార్లు బీఎస్పీ తరపున ఎన్నికయ్యారు. ఆయన మృతికి పార్టీ ఎక్స్లో సంతాపం ప్రకటించింది. ఏదేమైనా కానీ ఏంటో, ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ బాబా యోగికి భయపడి కొందరు గుండె నొప్పితో సరిపోతుంటే మరికొందరు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. ఇంకొంతమంది యూపీలో అడుగు పెట్టాలంటే భయపడి చస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి నాయకుడు ప్రతి రాష్ట్రంలో ఉంటే బాగుండు అని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.